హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మహేంద్రా టీయూవీ 300 T10 టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఆటోమేటిక్ కార్ అండి. ఈ కారు హర్యానా కార్ అండి. ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది, ఖమ్మం బైపాస్ రోడ్లో. నేను ఢిల్లీలో అయితే ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహేంద్రా టీయూవీ 300 T10 టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్, 2033 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 88,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కారు, ఆటోమేటిక్ కారు. ఓనర్ ఒకటి మైనస్ అయింది. ఎన్నో ఓనర్ కాదు, ఎంత క్వాలిటీ ఉందన్నది ముఖ్యం. క్వాలిటీ విషయంలో ఈ కార్ నెంబర్ 1 గా అయితే ఉందండి. థర్డ్ ఓనర్ కార్ అండి. ఒకటే సొసైటీలో ముగ్గురు పేరు మీద మారింది. ముగ్గురు కూడా లాయర్స్ ఇంట్లోనే మారిందండి. ఇది లాయర్ కార్ అండి. అలాగే కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకున్నటువంటి 4 టైర్స్ కూడా ఒక 70% అయితే ఉన్నాయి. T10 అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్కి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఈ కార్ స్టెప్నీ టైర్ ఒక 60% టైర్ అయితే ఉందండి. ఏసీ, చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ 100కి 100% అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా ఈ కలర్ కావాలన్నా దొరకదు. వైట్ కలర్, పెరల్ వైట్ అండి. కారు కలర్లో కూడా పెరల్ వైట్ అండి. కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి, ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కారుతో వచ్చినటువంటి డోర్లు, కారుతో వచ్చినటువంటి గ్లాస్లే ఉన్నాయి. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 5,75,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఈ కారు ధర 5,75,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కార్ అయితే నెంబర్ 1గా అయితే ఉందండి. చూడొచ్చు. T10 అనేది టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ చూడొచ్చు. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్గా అయితే జరుగుతాయి. నేను ఏ కార్ అమ్మినా కూడా 100 కార్లలో 99 కార్లకు కూడా అయితే పడతాయండి. కారు బాడీ పరంగా మాత్రం ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తాను. చూడొచ్చు. అలాగే హెడ్ ల్యాంప్స్ 100కి 80% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్, బంపర్, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 7 సీటర్ కార్ అండి. లాయర్ యూజ్ చేసినటువంటి కారు. చూడొచ్చు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫుట్ బోర్డ్ అయితే ఉంది. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చూడొచ్చు. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే వెనకాల టైర్ 70-80% ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 70 నుంచి 80% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల టెయిల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ ఒక 60% స్టెప్నీ అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే స్పాయిలర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ కూడా చూడొచ్చు. చాలా నీట్గా అయితే ఉంది. మొత్తం కర్టన్స్తో ఈ కార్ అయితే ఉందండి. చాలా నీట్గా యూజ్ చేసినటువంటి కారు. అలాగే చూసుకున్నట్లయితే T10 ఆటో షిఫ్ట్ అండి. చూడొచ్చు. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉందండి. చూడొచ్చు. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 70 నుంచి 80% టైర్ ఉంది. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే ఫుట్ బోర్డ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. బానెట్ కోలు
స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. AC చిల్డ్ AC అండి. ఆటోమేటిక్ కార్ అండి. అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. సీట్ కవర్స్ 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే ఇంజన్ చూపిస్తున్నాను. టైర్స్ చూడొచ్చండి, 70 నుంచి 80% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. బాడీ పంచింగ్ కూడా, రేడియేటర్ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2000 బ్యాటరీ ప్రాబ్లం కూడా ఏం లేదు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషను. మహేంద్రా TUV 300 T10 ఆటోమేటిక్ వెహికల్ అండి. 88,000 తిరిగింది. థర్డ్ ఓనర్ కారు, ఇన్సూరెన్స్ ఉంది, 2 తాళాలు ఉన్నాయి. కారుకి అయితే పెట్టుబడి అయితే ఏం లేదండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. కార్ ధర 5,75,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాను. అందరికీ బాయ్, జై హింద్.